దేవుడు మనకి ఇవ్వగోరినవి మనం స్వతంత్రించుకున్నట్లు, అలాగే మనలో ఉన్న ఎగస్టాలను తొలగించున్నట్లు మనల్ని శుద్ధి చేయడానికి 2 విధములుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఒకటి, మనకు ఉన్న వాటిని తొలగించి, అంటే కఠినమైన శ్రమలను మనకు రానిచ్చి, అందులో మన విశ్వాసాన్ని పరీక్షించి, ఆ పరీక్షలో మన ఉత్తీర్ణమైన తర్వాత 2 అంతలుగా దీవిస్తాడు. ఇది ఏబు లైఫ్లో జరిగింది. ఏబులో చాలా 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 ఉన్నవాడు ఏబు. మొత్తం తీసేశాడు. ఆఖరికి ఆయన ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని కూడా తీసేసి పేషెంట్ని చేశాడు. ఎవడైనా ఏబును చూస్తే, ఒకప్పటి ఏబు ప్రస్తుత ఏబును చూస్తే, ఏబు బతకట్రాయం కానీ ఫిక్స్ అయిపోతారు. ఎక్కడో మొదలై ఎక్కడో ముగిసిందిరా ఏబు జీవితం, అయ్యో పాపమని అందరూ అనుకుంటారు. ఏబుకు మళ్ళా లైఫ్ లేదని. కానీ ఆశ్చర్యం, పరిశోధన అంతా పూర్తయిన తర్వాత ఏబు ఏది నమ్మాడు అదే జరిగింది. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారెదను, నేను సజీవుడనై ఆయనను చూస్తాను. ఖచ్చితంగా నెరవేరింది. ఏబు 500 జతల ఎద్దులను పోగొట్టుకుంటే 1000 జతల ఎడ్లు ఇచ్చాడు. మళ్ళీ అంతకుముందు 500, ఈసారి 1000, డబల్. 10 మంది పిల్లల్ని పోగొట్టుకుంటే మళ్ళీ 10 మందిని భూమి మీద ఇచ్చాడు, 10 మందిని పరలోకంలో ఉంచాడు, పరదేశంలో. అక్కడ 10, ఇక్కడ 10, 20 ఏబు కోటాలో. గాడిదలు డబల్, మొత్తం డబల్ 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 డబల్. ఎప్పుడు ఇవన్నీ డబల్ అయినాయి? ఈ డబల్ కావటానికి ముందు ఉన్నాయన్నీ పోవాల్సి వచ్చింది. కొంతమంది అనుకుంటారు, ఎక్కడో ఒక రేంజ్లో ఉండేవాళ్ళం అన్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మరి సంగతి ఏంటంటే ఇంకేముందన్నా, అయిపోయిందన్నా, ఇంకేం లేదన్నా. లేదంటే లేదు. ఏబు ఉదంతం తెలుసుకొని ఉంది అన్నావా, మళ్ళీ స్టార్ట్.